రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం అందించేటువంటి ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ చాలా ఈ ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం ఉన్నట్టు కూడా చాలామంది కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన అంటేనే తెలంగాణ సంబంధించినటువంటి జనసేన నేతలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పార్టీలకు అతీతంగా ఈ సహాయ కార్యక్రమాలు చేస్తారు. గతంలో కూడా ఖమ్మంలో శైలజ సంబంధించిన చిన్నారి కావచ్చు, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో లేదంటే కొంత ఇబ్బంది పడేటువంటి వారందరికీ కూడా ఆయన సహాయం చేస్తూ ఆర్థికంగా ఒక భరోసా కల్పిస్తూ కొంత అండగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. అందులో భాగంగా కార్యక్రమమే ఈరోజు నిరంజన్ ఇంటికి రావడం అంటూ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. కానీ కొంతమంది రాజకీయ వర్గాల్లో కావచ్చు, రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు తెలంగాణలో ఇక నుంచి తిరుగుతాను, తెలంగాణలో ఇక నుంచి వస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి వెంటనే ఈ నిరంజన్ ఈ సమస్య ఆయన దృష్టికి రావడం, నిరంజన్ సమస్యకు సంబంధించి ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా ఆయన పర్యటన కొనసాగించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నిరంజన్తో ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఇంటి లోపల మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పూర్తిగా నిరంజన్తో గడుపుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు, నిరంజన్ సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అన్ని అంశాలు కూడా మొదటి నుంచి కూడా నిన్న మనం ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు కావచ్చు, ఈ రోజు కావచ్చు, ఎప్పుడు మాట్లాడినా కూడా మేము పవన్ కళ్యాణ్ దృష్టికి మేము పడినటువంటి ఆవేదన, మేము ఇబ్బంది పడినటువంటి పరిస్థితులన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. పవన్ కళ్యాణ్ మాకు అండగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ మా సమస్యను తీరుస్తాడనే నమ్మకం మాకుందంటూ కూడా నిరంజన్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, తండ్రి తల్లి కావచ్చు, బంధువులు చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు చాలామంది ఇప్పటివరకు కుటుంబానికి సంబంధించినటువంటి వారంతా కూడా చాలామంది ప్రజాప్రతినిధుల దగ్గరికి, చాలామంది నేతల దగ్గరికి, చాలామంది ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళందరి దగ్గర కూడా కలిశారు, వాళ్ళందరి దగ్గర తిరిగారు. కానీ తిరిగి వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులను చూశారు. అయితే ఇప్పుడు మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఒక ఆనందం వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏపీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా బయట ఉండి కొంత జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలను, నేతలను సర్ది చెప్పేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ టూర్ కొనసాగించిన నేపథ్యంలో అభిమానితో మాట్లాడుతూ అభిమానికి సంబంధించినటువంటి కోరికను తీర్చేటువంటి ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బయట ఫ్యాన్స్ మిగతా వారంతా కేరింతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇతర జనసేన రాష్ట్ర నేతలు కావచ్చు, మిగతా వారంతా కూడా కొంత ఓపిక పట్టాలి. జనసేన అధినేత లోపల నిరంజన్తో మాట్లాడుతూ ఉన్నాడు. మన అధినేత కార్యక్రమం విజయవంతం కావాలంటే, మన అధినేత కార్యక్రమం సక్సెస్ కావాలంటే తప్పకుండా అందరూ సహకరించాలంటూ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు కింది స్థాయి క్యాడర్కు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపల ప్రస్తుతం ఇప్పుడు ఆయన నిరంజన్తో గడుపుతున్నారు. ఇప్పటికే నిరంజన్ సంబంధించినటువంటి ఫ్యామిలీతో మాట్లాడారు. ఇప్పటికే నిరంజన్తో ఒక 10 నిమిషాలకు పైగా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. 10 నిమిషాల క్రితమే నిరంజన్ ఇంటి లోపలికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, పవన్ కళ్యాణ్ తండ్రి ఏం పని చేస్తారు, ఆయన తల్లి ఆయన వివరాలు పూర్తిగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి నిరంజన్ ఆరోగ్య పరిస్థితులు, నిరంజన్ వచ్చినటువంటి సమస్య ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జనసేన సంబంధించినటువంటి నేతలంతా కూడా హన్మకొండలోని హనుమాన్ నగర్కు చేరుకొని పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఇలానే పర్యటన తెలంగాణలో కొనసాగించాలంటూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. లోపల ఇప్పుడైతే ఇంకా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మాటలు అయితే నిరంజన్తో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిరంజన్ ఎటువంటి అంశాలు పవన్ కళ్యాణ్కు చెప్తున్నారు అనేది ఇప్పుడు బయట ఉన్నటువంటి జనసేన నేతల చాలామంది ఆసక్తి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ను కలవాలి, పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి చివరి కోరిక అంటూ కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు నిరంజన్ చూశారు. కానీ ఇప్పుడు ఆ నిరంజన్ పవన్ కళ్యాణ్తో గడుపుతున్నటువంటి నేపథ్యంలో చాలా లోపల ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన ఒక కొత్త ఎనర్జెటిక్గా, కొత్త ఎనర్జీగా ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు కావచ్చు, బయట జనసేన నేతలు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. లోపల ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో బయట పోలీసులు మళ్ళీ రూటు క్లియర్ చేస్తూ మళ్ళీ ఇక్కడి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు పవన్ కళ్యాణ్ను తీసుకెళ్లేందుకు స్థానిక పోలీసులు అయితే రూటు క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పవన్
పవన్ కళ్యాణ్ అక్కడికి భద్రకాళి ఆలయం వరకు చేరుకొని అక్కడ దర్శనం చేసి పూజలు చేసిన తర్వాత మళ్ళీ ఒక రిసార్ట్కి వెళ్ళి జనసేన సంబంధించిన పార్టీ నేతల ముఖ్య నేతలతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక నుంచి తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తే ఇటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలకు తెలంగాణలో పవన్ కళ్యాణ్కు వైపే తెలంగాణ ప్రజలు చూస్తున్నారంటూ కూడా జనసేన సంబంధించినటువంటి పార్టీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ నిరంజన్ చివరి క్షణాల్లో ఆయనను కలవాలి, చివరి క్షణాల్లో కలిస్తే చాలా